హాయ్ గైస్, వెల్కమ్ టు యానిమే నూబ్. ఈ వీడియోలో మాంగా అండ్ యానిమే అంటే ఏంటనేది చెప్తాను. ఫస్ట్ మాంగా గురించి చెప్తా. మాంగా అనేది జాపనీస్ వర్డ్. మాంగా ఒక ఆర్ట్ ఫామ్. ఒక స్టోరీని తీసుకొని క్యారెక్టర్స్ డ్రాయింగ్ అండ్ రైటింగ్ చేసి బుక్గా రిలీజ్ చేస్తారు. ఇది చేతులతో రాసి ప్రింట్ చేస్తారు. ఇవి మాక్సిమం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి. ఈ మాంగా స్టోరీని చాప్టర్ వైజ్ డివైడ్ చేసి వారానికి ఒక చాప్టర్ రిలీజ్ చేస్తారు. అంటే వారానికి ఒక బుక్. మాంగా అందరూ చదువుతారు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. మాంగాకి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు డార్క్ స్టోరీలు కూడా రాస్తారు. అక్కడ ఉన్న పబ్లికేషన్స్ వీటిని ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ యానిమే. యానిమే అంటే జపాన్ మాంగా స్టోరీ లేదా ఆర్ట్ని కలర్ గ్రాఫిక్స్ చేస్తారు. ఇది మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చూస్తూ ఉంటాం. జపాన్లో యానిమే ప్రొడక్షన్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఇన్ఫాక్ట్ లైవ్ యాక్షన్ మూవీ ప్రొడక్షన్స్ కన్నా యానిమే ప్రొడక్షన్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మాంగాని యానిమేషన్ చేసి వీక్కి ఒక ఎపిసోడ్ కింద రిలీజ్ చేస్తారు. యానిమే మాంగా అంత డార్క్గా ఉండదు. మాంగాలో అయితే డార్క్ సీన్స్ అలానే డార్క్ స్టోరీ అనేది రాయొచ్చు. మాంగాలో రాస్తారు డార్క్ స్టోరీస్, వైల్డ్ సీన్స్ ఇవన్నీ. బట్ యానిమేషన్ చేయరు. ఎందుకంటే చాలా కంట్రీస్ అనేది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ బ్లడ్ యాక్షన్ ఎక్కువ చూపించకూడదని. ఒకవేళ కాదు అని చేసినా సరే వాళ్ళు ఆ కంట్రీస్ ఆ యానిమేని బ్యాన్ చేసేస్తాయి. చైనాలో జపాన్ యానిమేస్ రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన యానిమేస్ లో బ్లడ్ ఎక్కువగా ఉంటే ఆ బ్లడ్ ని రెడ్ కలర్ లో కాకుండా పర్పుల్ లేదంటే పింక్ కలర్ లో చూపిస్తారు. అన్నిట్లో ఉండదు, చాలా వరకు ఎక్కువ బ్లడ్ తో ఉంటే. ఇలానే చాలా కంట్రీస్ లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మాంగా అండ్ యానిమేలో చాలా జర్నల్స్ ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ స్టోరీని పబ్లిష్ చేస్తారు. ఆల్సో మాంగా రిలీజ్ అయ్యి దానికి సేల్స్ ఎక్కువ జరిగితే అప్పుడే యానిమే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు దానిని యానిమేగా మారుద్దామని చూస్తారు. మాంగా స్టోరీ యానిమేగా రావాలా వద్దా అనేది మాంగా సేల్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఇప్పటికి కూడా జపాన్ లో యానిమే కన్నా మాంగాకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. రిలీజ్ అయినట్టు కాపీలు అప్పటికప్పుడే సేల్ అయిపోతాయి. జపాన్ లో మాంగా సేల్స్ కి రికార్డ్స్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ కి వచ్చేసరికి ఇదైంది, ఈ చాప్టర్ కి వచ్చేసరికి ఇదైందని ట్రెండింగ్ లోకి వెళ్తాయి, ఎక్కువ సేల్స్ జరుగుతాయి. ఆల్సో మాంగా బాగా క్లిక్ అయిన వెంటనే యానిమేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రొడక్షన్ కంపెనీ దాన్ని క్యాష్ చేసుకుందాం అని చూస్తారు. యాజ్ యూజువల్ గా మనం కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. నెక్స్ట్ వీడియోలో ఫిల్లర్స్ అంటే ఏంటనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.